అంటుకొని చిక్కుల్లో రష్మిక మందన యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన బీజేపీ ప్రభుత్వం తరపున అనధికార ప్రచారకర్త హోదాలో అటల్ సేతు బ్రిడ్జ్ ని పొగుడుతూ చేసిన వీడియో ఒకటి పెద్ద చర్చగా దారితీసింది. అసలు ఇంత హఠాత్తుగా మోడీ సర్కారు మీద ప్రశంసలు గుప్పించేలా ఈ యాడ్ ఎందుకు చేసిందనే కమెంట్స్ వినిపిస్తుండగా ట్రోలర్స్ ఒక అడుగు ముందుకు వేసి తనకేవో కోట్ల రూపాయలు పన్ను బకాయిలు సమస్య ఉండటం వల్లనే ఆ గండం నుంచి బయటపడేందుకు ఈ ప్రకటన ఒప్పుకుందనే తరహాలో చిత్ర విచిత్రమైన కథనాలు సోషల్ మీడియాలో అల్లేస్తున్నాయి. ఇవి నిజం కాకపోయినా సరే నిమిషాల్లో వైరల్ అయిపోతున్నాయి. సెలబ్రిటీస్ కాదు, ఎవరికైనా దేని గురించైనా తమ అభిప్రాయం చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది. స్టార్లు కాబట్టి వాళ్ళు ప్రతి మాట చర్య భూతద్దంలో చూస్తుంటారు. ఇటీవలే అల్లు అర్జున్ జస్ట్ ఫ్రెండ్ కి మద్దతు తెలపడం కోసం నంద్యాల వెళ్తే ఎంత దుమారం రేగిందో చూస్తున్నాం. ఇప్పుడు రష్మిక చర్య కూడా ఇంచుమించు అలాంటి రియాక్షన్లనే తెచ్చుకుంటోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పై బ్రిడ్జ్ కైన ఖర్చు, టోల్ రూపంలో వస్తున్న ఆదాయానికి ఏమాత్రం పొంతన లేదంటూ అంకెలతో సహా ఆధారాలను బయటపెట్టిన రీట్వీట్ చేసింది. ఉద్దేశాలు ఏమైనా రష్మిక మందనకు సపోర్ట్ గా బీజేపీ అనునయులు ఆమె చేసింది సరికాదని చెప్పేందుకు ఇతర పార్టీల అనుచరులు రెండుగా విడిపోయి డిబేట్లు పెట్టేసుకున్నారు. అయినా సెలబ్రిటీలు తమకు నచ్చిన పనులు చేసినా ఇలా వేలెత్తి చూపడం ఎంతవరకు సబబు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి 4 సినిమాల్లో బిజీగా ఉన్న శ్రీవల్లికి ఆగస్టులో రిలీజ్ అయ్యే పుష్ప 2 ది రూల్ కీలకం కానుంది. దర్శకుడు సుకుమార్ మొదటి భాగాన్ని మించి ఇందులో ఎక్కువ లెంత్ ఇచ్చాడని, పర్ఫార్మెన్స్ కి భారీ స్కోప్ ఉంటుందని ఆల్రెడీ యూనిట్ నుంచి లీక్స్ వస్తున్నాయి. చూడాలి మరి.